సో తర్వాత మెదక్ వచ్చేసి సో మెదక్ కూడా ఇప్పుడు ఆ సీటుని అంటే అక్కడి నుంచి అభ్యర్థిగా రఘునందన్ రావు కూడా పోటీ చేస్తున్నాడు. చాలా హోప్స్ పెట్టుకున్నాడు. అసలు నిజంగా ఎవరెవరి మధ్యలో ఇక్కడ పోటీ ఉండే అవకాశం ఉంది, ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎవరెవరికి ఎంత ఓట్ శాతం పోలైంది కూడా చూద్దాం. మనకి ఇక్కడ మెదక్ వచ్చేసరికి నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్ చెరువు, దుబ్బాక, గజ్వేల్ 2, 2, 4, 5. సో నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్ చెరువు, దుబ్బాక, గజ్వేల్ ఈ మెదక్కు సంబంధించిన ఈ తర్వాత సిద్దిపేట్, మెదక్ ఇవి. సో ఓవరాల్గా ఇక్కడ ఒక మెదక్ మినహాయిస్తే మిగతా అన్ని మళ్ళీ ఇక్కడ కూడా బీఆర్ఎస్ఏ కైవసం చేసుకుంది. సో మనం ఇప్పుడు టోటల్ ఓట్స్ ఒకసారి పోలైన విధానము ఎవరి మధ్యలో ఉందో చూద్దాం. మొత్తము ఓట్స్ ఎంత 14,37,897 ఓట్లు పోలైనాయి మొత్తము. దీనికి సంబంధించి బీఆర్ఎస్కి వచ్చేసి 6,68,955 ఓట్లు బీఆర్ఎస్. అంటే ఇవి చాలా కీలకం అవుతాయి. అంటే ఎట్లా లెక్కలు వేసుకోవచ్చు, వాళ్ళు గెలుస్తారా వీళ్ళు గెలుస్తారా అనే దాని మీద. సో ఇది బీఆర్ఎస్ ఓట్ శాతం ఎంత ఉంది, 46.52% ఎవరికి వచ్చినాయి, బీఆర్ఎస్కి వచ్చినాయి. సో ఇక్కడ కాంగ్కి వచ్చిన ఓట్లు, కాంగ్రెస్కి వచ్చినాయి ఎంత, 4,20,881 ఓట్లు. సో వీళ్ళ ఓట్ పర్సంటేజు 29.27%. సో చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ పోలైన ఓట్లు కావచ్చు, ఓట్ శాతం కావచ్చు చూసుకుంటే. సో ఇక్కడ వీళ్ళకి వచ్చిన ఓట్లు అయితే బీజేపీకి వచ్చేసి 2,11,626 ఓట్లు బీజేపీకి వచ్చినాయి. సో వీళ్ళ ఓట్ల శాతం వచ్చేసి 14.71% ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మెదక్లోకి వచ్చేసరికి మనకి బీఎస్పీకి సంబంధించి నాకు తెలిసి అంతా బీఎస్పీనే ఉంటుంది కదా. సో ఇక్కడ 1,36,435 ఓట్లు, 9.48% ఓట్లని బీఎస్పీ కూడా కైవసం చేసుకుంది. సో ఇక్కడ చూస్తుంటే అంటే ఈ లెక్కల ప్రకారం మారితే ప్రజల నాడి ఒక్కసారిగా ఇంత మేర చేంజ్ అవుతుందా అనేది ఇక్కడ చూసుకున్న ప్రకారం చూసుకుంటే మెదక్కు మనం చూసుకుంటే సో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మీరు కూడా చూసుకోవచ్చు ఒకసారి. అంటే ఎంత వ్యత్యాసాన్ని బట్టి మనం దాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే ఇప్పటికిప్పుడు ఎంత అంటే పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి మరి ప్రజల మైండ్ సెట్ ఎంతగా మారుతుందనే విషయాన్ని చెప్పలేము. కానీ ఈ వ్యత్యాసాన్ని చెప్తే వీళ్ళ మధ్యలో ఉన్నది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మెదక్ జరుగుతుంది.